దశాబ్దాల తరబడి కాంగ్రెస్ జెండా మోసిన వారికే అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే నుంచి జగిత్యాల కాంగ్రెస్ కు స్వేచ్ఛ కల్పించాలని విన్నవించారు. స్థానిక ఎమ్మెల్యే జగిత్యాల రాయకల్లో కాంగ్రెస్ పార్టీని చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా కాంగ్రెస్ పార్టీని వీడబోమని స్పష్టం చేశారు. కురు సామ్రాజ్య పతనానికి కారణమైన శకుని పాత్ర తరహాలు జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ పతనానికి ఎమ్మెల్యే సంజయ్ కారణమయ్యారని ఆరోపించారు. ఎమ్మెల్యే సూచన మేరకు బీఫామ్ పంపిణీ చేయడంతోనే ఇప్పుడు స్వతంత్రులపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఏది ఏమైనా జగిత్యాల మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించకుండా అవకాశం కల్పించకుండా మా దరి పాపం వాడు ఉన్నది బేరం పెట్టుకుని అయితే కొట్లాడినని చెప్పి ఉన్నది బేరం పెట్టి కొట్లాడితే నేను పోలింగ్ బూత్ కాడైతే ఆయన పోలీస్ ఆఫీసర్ ఉండి డబ్బులు పంచిపించిందా లోపల బూత్ కాడ డబ్బులు పంచుతుంటే దొరకబడి బయట పట్టుకొస్తే ఆటోలో కూర్చొని పోలీస్ ఆఫీసర్ పక్కకుంటే ఇప్పుడు వీడియో ఉంది ప్లే చేయబడి చేపిస్తామే వీడియో ప్లే చేయబడి చేపిస్తామని చెప్పి అంటున్నాను. పోలీస్ ఆఫీసర్ వాట్ ఈస్ ఇట్? ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా తట్టుకొని నిలబడ్డ మా కాంగ్రెస్ కార్యకర్తల యొక్క ఆత్మస్థైర్యాన్ని నేను అభినందిస్తున్నా. మా కాంగ్రెస్ కార్యకర్త ఆత్మస్థైర్యాన్ని నేను అభినందిస్తున్నా. మా వాళ్ళు ఏదైతుందో ఇది ఆత్మాభిమానం గౌరవ పోరాటం చేసామని చెప్పంటారు. దయచేసి అవకాశవాదులు దూరం పెట్టండి. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని దశాబ్దాల తరబడి పోరాటం చేసిండ్రో వారికి మాత్రం, ఎందుకంటే వారికి ఇంతకంటే ఎక్కువ వచ్చేది లేదు.